భాగ్యనగరం మహానగరమైన అభివృద్ధికి ఆగిపోయింది ఓల్డ్ సిటీ. కానీ ఇకపై అలా కుదరదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత బస్తీలో మెట్రో పరుగులు తీయాల్సిందే, అభివృద్ధిలో భాగం కావాల్సిందే అంటూ కంఠపదంగా చెప్తూ వచ్చిన ఆయన ఇకపై ఆచరణలో పెట్టనున్నారు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేసేందుకు ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పాత బస్తీకి మహాయోగం. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో నిర్మాణ పనులకి రేవంత్ శంకుస్థాపన. కొత్త నగరంతో లింకు కానున్న పాత బస్తీ. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పరుగులకి లైన్ క్లియర్ అయింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయనున్నారు. నిజానికి మొదటి దశలో జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే పూర్తయింది. ఇప్పుడు సీఎం శంకుస్థాపనతో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు కారిడార్ టు గ్రీన్ లైన్ కిందకు వస్తాయి. జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల పనులకి 2,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పాత బస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. కానీ రేవంత్ సర్కార్ పాత బస్తీ మెట్రో పనులపై ఫోకస్ పెట్టింది, కేటాయించింది. ఈ పనులు పూర్తయితే పురానీ హవేలీ, ఏతేబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, శంషీర్గంజ్, ఆలియాబాద్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. నాకు ఓల్డ్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ కావాలన్నారన్నమాట అని చెప్పాను. అదే ఒకేసారి డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తామని. అందుకనే మేము నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్స్ ఆ చిన్న తుకడ మిగిలింది. ఆ ఎల్బీ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుండి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఫలక్నుమా నుండి ఇంకొక 1.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్టను మంచి జంక్షన్ స్టేషన్కి కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ అయిందన్నమాట. మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా స్టేషన్లు కానున్నాయి. చారిత్రక ప్రదేశాలకు 500 మీటర్ల దూరంలో ఒక స్టేషన్ ఉంటుంది. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంల చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని 2 స్టేషన్స్ని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఇది 5.5 కిలోమీటర్లు అనమాట. 4 స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ ఉంటుంది, చార్మినార్ స్టేషన్ ఉంటుంది, షాలిబండ స్టేషన్ ఉంటుంది, ఫలక్నుమా స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5.5 కిలోమీటర్ తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్ట కూడా కలిపి ఎయిర్పోర్ట్కి లింక్ చేయబోతున్నాం. ఈ రూట్లో రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 1100 నిర్మాణాలపైన ప్రభావం పడనుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు విస్తరణ 120 ఫీట్ల వరకు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాధ్యమైనంత వరకు మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే మెట్రోని ఎయిర్పోర్ట్ వరకు పొడిగించాలని ఇప్పటికే సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఫలక్నుమా నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్రాయనగుట్ట వరకు మెట్రోని పొడిగించి అక్కడి నుంచి మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. అలాగే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయనగుట్ట వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో చాంద్రాయనగుట్ట అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్గా ఏర్పడనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూసీని అభివృద్ధి చేయాలని డిసైడ్ అవ్వగా ఇప్పుడు మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపైన ఆయన దృష్టి సారించారు.